శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. దంతాంచలేన ధరణీతలమున్నమయ్య పాతాళకేళిషు ధృతాదివరాహలీలం ఉల్లాఘనోత్ఫణఫణాధర జీయమాన క్రీడావదానం ఇభరాజముఖం నమామః. అమరీ కబరీ భార భ్రమరీ ముఖరీకృతం దూరీకరోతు దురితం గౌరీ చరణ పంకజం. ఇందీవరదళశ్యామం ఇందిరానందకందళం వందారు జనమందారం వందేహం యదునందనం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాత్ భవేతు. శ్రీరామః కల్పవృక్షో మే విరామः సకలాపదః అభిరామస్త్రిలోకానాం రామక్షేమం కరోతు నః. హృదయ సదయ చిత్తం చిత్తనాథం గుణానాం ఉదధిమురుగుణాఢ్యం నిమ్నగాలంకృతాంఘ్రిం జనకపతిత తనూజాస్వాంతకాంతోత్పలస్య స్ఫురణ కిరణ చంద్రం రామచంద్రం భజస్వ. వదతు వదతు వాణి రామ రామేతి నిత్యం జపతు జపతు చిత్తం రామపాదారవిందం. నమతు నమతు దేహం సంతతం రామచంద్రం నభవతు మమ పాపం జన్మ జన్మాంతరేషు. చాపబాణధరః సీతాకామదః కాంతిమాన్ నరః సీతాలక్ష్మణ సంయుక్తః పాతు మాం రాఘవేశ్వరః. ప్రాతః స్మరామి రఘునాథముఖారవిందం మందస్మితం మధురభాషి విశాలఫాలం కర్ణావలంబి చలకుండల గండభాగం కర్ణాంతదీర్ఘనయనం నయనాభిరామం. ప్రాతర్భజామి రఘునాథకరారవిందం రక్షోగణాయ భయదం వరదం నిజేభ్యః యద్రాజ సంసది విభిజ్య మహేశ చాపం సీతాకరగ్రహణ మంగళమాపసద్య. ప్రాతర్నమామి రఘునాథ పదారవిందం పద్మాంకుశాది శుభరేఖ సుఖాశుభావహంచ యోగేంద్ర మానస మధువ్రత సేవ్యమానం శాపాపకం సపది గౌతమ ధర్మపత్న్యా. ప్రాతర్వదామి వచసా రఘునాథ నామ వాగ్దోషహారి సకలం కలుషం నిహంతృ యత్పార్వతీ స్వపతినా సహ భోక్తుగామా ప్రీత్యా సహస్ర హరినామ సమం జజాప. ప్రాతశ్రయే శృతినుతాం రఘునాథమూర్తిం నీలాంబుదోత్పల సితేతరరత్ననీలాం ఆముక్తమౌక్తిక విశేష విభూషణాఢ్యాం జేయాం సమస్తమునిభిః నిజభృత్య ముఖ్యైః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీరాముని వనవాస ప్రస్థానం మొదలైంది. రథం ముందుకు సాగుతోంది. కానీ అయోధ్యాపుర ప్రజలు ఆయన్ని మర్చిపోలేరు. ఆయన ఎక్కడుంటే అక్కడే ఉండాలనుకునే స్వభావం కలవాళ్ళు. ఆయనే వారికి సర్వస్వం. మనం కొంచెం పరీక్షించి చూసినట్లయితే ఈ ప్రజలలో ఉన్నటువంటి ఉత్తమమైన భక్తి, ఉన్నతమైన భక్తి మరి ఏ పాత్రలోనూ లేదేమో అనడం అతిశయోక్తి కాదు.
ప్రజలు అని బహువచనం మనం చెప్పుకుంటున్నాం కానీ అలా అనే కంటే ఇంతటి శక్తి, ఇంతటి భక్తి, ఇంతటి అనురక్తి, నారాయణ ఆసక్తమైన మనస్సు మనకి ఒక్క నారదుడిలో కనిపిస్తుంది. కాబట్టి ఈ ప్రజలందరినీ నారదుడని భావించటంలో కూడా దోషం లేదు. రామాయణంలో మొత్తం మీద శ్రీరాముడు భగవంతుడు, ఆ విషయం మనం భావిస్తాం. అసలు ఆ భగవంతుని తర్వాత ఎవరు గొప్ప భక్తులు, ఎవరు ముఖ్య పాత్ర అంటే ప్రజలు, అయోధ్యావాసులు అని చెప్పటంలో ఏ విధమైనటువంటి అనుమానం లేదు. ఆ ప్రజలని ఆ విధంగా తీర్చిదిద్దిన ఘనత వాల్మీకి మహర్షిది. ఆయన ఉద్దేశం ఏమిటో అంటే ఆ ప్రజలందరూ జీవులకి సంకేతం. జీవులు ఈ ప్రజల్లాగా ఉంటే వాళ్ళు మోక్షం పొందుతారు అనేది సందేశం. ఆ సంకేతానికి ఇది సందేశం. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? అనుజగ్ము ప్రియాం ప్రియాం ప్రియం తం ప్రియాంతం ప్రయాంతం తం వనవాసాయ మానవా. ప్రయాంతం తం ప్రయాణమై సాగుతున్నది రథం, రథంలో ఉన్నాడు స్వామి. అటువంటి స్వామిని వాళ్ళు వనవాసాయ అనుజగ్ముహు, వీళ్ళు కూడా వనవాసానికే అనుజగ్ముహు, ఇక వెంట బయలుదేరేశారు వీళ్ళు. ఆ వెళ్ళేవాడు ఇక్కడ రెండు రకాల ప్రజలు కనిపిస్తారు మనకి. మనం వీడ్కోలు చెప్తున్నప్పుడు ఆ వెళ్ళేవాళ్ళు పెడతారు, మనం ఇక్కడ ఉండిపోతాం, మనం వెళ్ళాం, వాళ్ళు పెడతారు. వాళ్ళకి వీడ్కోలు చెప్పడానికి ఇంట్లో కూర్చునే వీడ్కోలు చెప్పడం కాదు, ఇంటి బయటకు వచ్చి కొంత దూరం సాగనంపుతాం. అది ఆనాటికి ఈనాటికి వస్తూ ఉన్న ఆచారమే. అయితే ఎంత దూరం సాగనంపాలి? వాళ్ళు లక్ష్యం చేరుకునే దాకా సాగనంపాలా? కాదు, కొంత దూరమే, బోధకాంతం వరకే, ఆ నీటి పట్టు వరకే అని కాళిదాస్ చెప్పాడు. వీళ్ళు కూడా ఎక్కువ దూరం వెడితే అది ఆ ప్రయాణానికి అంత మంచిది కాదనే ఒక నమ్మకం. అందుకని వీళ్ళు అంతా 4 అడుగులు వేస్తారు, సరే అని చెప్తారు, అయిపోతుంది. అలాగా అనుకున్నటువంటి దశరథాదులు వెనక్కి తిరిగారు. అయితే అయోధ్యావాసులు మాత్రం వెనక్కి తిరగలేదు. ఎందుకని అంటే కారణం చెప్తున్నారు. అయోధ్యా నిలయానాం పురుషాణం మహాయశా బభూవ గుణసంపన్న పూర్ణచంద్ర ఇవ ప్రియ. అయోధ్య నిలయులందరికీ, అయోధ్యావాసులందరికీ కూడా వాళ్ళకి పురుషులకి మహాయశాగా గొప్ప కీర్తి సంపన్నుడైనటువంటి శ్రీరామచంద్రుడు, గుణ సంపన్న మహాయశా మహాయశస్కుడైన శ్రీరాముడు, పూర్ణచంద్ర యువ ప్రియ. పౌర్ణమి నాటి చంద్రుడు, పూర్ణచంద్రుడు అంటే ఇష్టం లేని వాళ్ళు మొత్తం సకల చరాచర ప్రాణికోటికి ఆ చంద్రుడు ఆనాడు చాలా ఇష్టంగా ఉంటాడు, ఆహ్లాదాన్ని కలిగిస్తాడు. సముద్రం కూడా ఆనాడు చంద్రుని చూసి ఉప్పొంగుతుంది కదా. అలాగా చంద్రుడి వలె ఈ అయోధ్యావాసులందరికీ ఆ శ్రీరామచంద్రుడు అంత ప్రియంకరుడు. అదే విధంగా శ్రీరాముడికి కూడా వాళ్ళంటే ఇష్టం. ఇది ఇక్కడ విశేషం. వాళ్ళకి రాముడు అంటే ఇష్టం అని కాదు, రామునికి కూడా వాళ్ళంటే ఇష్టం. అవేక్షమాణ సస్నేహం కరుణాపూరిత చక్షుషా చక్షుషా ప్రభివన్నివా. శ్రీరాముడు వాళ్ళతో, వాళ్ళ వైపు అనురాగపూర్ణమైనటువంటి వీక్షణాలతో చూశాడు. అవేక్ష సస్నేహం, స్నేహపూర్వకంగా, కరుణాపూరిత, అది భగవంతుడి లక్షణం. జీవులని కరుణాపూరిత దృష్టితో చూడటమే పరమాత్మ యొక్క ఆ దృష్టి. ఎందుకని కరుణాపూరిత దృష్టి అంటే వాళ్ళని ఏదో విధంగా ఉద్ధరించి తనలో లీనం చేసుకోవాలి, తన వాళ్ళు చేసుకోవాలి, తనతో సమానుల్ని చేసుకోవాలి, వీళ్ళకు కూడా ఆయనలో ఐక్యమైపోవాలి. ఇది ద్వైత బుద్ధ్యా చెప్పే మాట. అద్వైత బుద్ధ్యా చెప్పడానికి ఏముంది? అంతా ఒకటే. ఒకటైనప్పుడు అనుభవమే ప్రధానం, విజ్ఞానమే ప్రధానం. జ్ఞానం వేరు, విజ్ఞానం వేరు అని వేదాంతం చెప్తుంది. వారితో ఇలా అన్నాడు, కరుణాపూరిత దృష్టితో స్వామివారు అంటున్నాడు, ఓ పౌరులారా,
మీరు నా మీద చూపుతున్న ప్రేమకి నాకు చాలా ఆనందం కలుగుతున్నదయ్యా. ఎంతకంటే ఎక్కువ ప్రేమని మీరు భరతుడి మీద చూపండి. చూడండి, సరిగ్గా సమయం చూసి వాళ్ళకి ఏ విధమైన ఉపదేశం చేయాలో అది చేస్తున్నాడు శ్రీరామచంద్రమూర్తి. మీరు నా మీద అభిమానం చూపించారు, బాగుంది. నా మీద కాదు, నేను వనాలకు వెళ్ళి రావాలి కదా, సెలవు పెట్టి పెడుతున్నట్టు మీరు ఈ అభిమానాన్ని భరతుడి మీద చూపించండి అంటే ఇది త్రికరణ శుద్ధిగా భరతునికి రాజ్యాన్ని దశరథ మహారాజు ఇవ్వటాన్ని స్వామివారు సమర్థిస్తున్నారు. ఇది ధర్మ జ్ఞాత, ధర్మ వర్తనము అంటే. అంతేగాని నోటితో ఒక మాట మనసులో ఒక ఆలోచన ఇలా ఉండదని నిరూపించటమే శ్రీరామ తత్వం. అది ఆ లక్షణాన్ని ప్రజానీకం, భక్తలోకం, సాధకలోకం అర్థం చేసుకొని ఆచరణలో కొంతవరకైనా పెట్టినా ఈ జన్మ సార్థకం అవుతుంది. అదే సందేశం కలుగుతున్నది. ఇంతకంటే ఎక్కువ ప్రేమను మీరు భరతుడి మీద చూపించండి. ఆ భరతుడు మీకు చాలా మేలు చేస్తాడు, మిమ్మల్ని చక్కగా పరిపాలిస్తాడు. అందువలననే అసలు ఆ భరతుడిని ఎందుకు నియమించారో మహారాజు మీకు తెలిసిన, మహారాజు తనకన్నా కూడా ఎక్కువగా ప్రజల్ని పరిపాలించగలడు భరతుడు అనేటటువంటి విశ్వాసంతో ఆ భరతుడిని మీకు రాజుగా ఆయన నియమించాడు. కాబట్టి మీరు భరతుడి మీద ఆ ప్రేమాభిమానాల్ని, భక్తి గౌరవాల్ని చూపండి. నేను లక్ష్మణాదులు మీరును ఆ భరతుడిని సేవించవలసిన వాళ్ళమే కదా, మనమందరం సేవిద్దాం. అప్పుడు ఆ భరతుడికి ధైర్యం ఏర్పడుతుంది. ఆ పౌరుల్లో జ్ఞాన సంపన్నులు, వయోవృద్ధులు, తపోబలం కలవాళ్ళు, వృద్ధులు, వయోవృద్ధులు, వృద్ధులు అయిన వాళ్ళు కొంతమంది బ్రాహ్మణ అగ్రేసర్లు ఉన్నారు. వాళ్ళు రాముడికి ఇంకొంచెం దూరంలోనే ఉన్నారు. దూరం నుంచే వాళ్ళు మాట్లాడుతున్నారు రాముడితో. ఒక్క చిన్న విషయాన్ని కూడా విడిచిపెట్టట్లేదు వాల్మీకి మహర్షి. చూడండి, ఇక్కడ ఆ ప్రజల్లో వేద నిష్ఠ గరిష్ఠులైనటువంటి వృద్ధ బ్రాహ్మణులు ఉన్నారు కొంతమంది. వాళ్ళకి ఏదో చెప్పాలి అనిపించింది రాముడితో. వాళ్ళు ఉన్న చోట రాముడి దగ్గరికి వెళ్ళటానికి జనం అడ్డంగా ఉన్నారో ఏమో, లేకపోతే రక్షక భటులు అడ్డంగా ఉన్నారో, పోలీసులు అడ్డంగా ఉన్నారో తెలియదు. వాళ్ళు అక్కడి నుంచే సామరస్యపూర్వకంగా దాన్ని శాంతియుతంగా అక్కడి నుంచే వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏమంటున్నారు? వహంతో జవనా రామం భో భో జాత్యాః తురంగమాః నివర్తధ్వం నగంతవ్యం హితాః భవతః భర్తరీ. వాళ్ళు గుర్రాలతో మాట్లాడుతున్నారు. గుర్రాలను అంటున్నారు జవనాహ, వేగం కలిగినటువంటి, హే తురంగమాహ, ఓ గుర్రాలారా, భోభో జాత్యాహ, ఉత్తమ అశ్వాలు, ఉత్తమ శ్రేణికి చెందినటువంటి ఓ అశ్వాలారా, వహంత రామం, మీరు రాముణ్ణి వనానికి తీసుకెళ్తున్నారు కదా, మోసుకెళ్తున్నారు కదా, మీకు తెలియదా రాముణ్ణి తీసుకెళ్ళకూడదు అని? మీరు ఎందుకు తీసుకెళ్తున్నారు అంటే ఒక రకంగా రాముడి మీద గుర్రాల్ని తిరుగుబాటు చేయమని చెప్తున్నారు అన్నమాట వీళ్ళు. మీరెందుకు తీసుకెళ్తున్నారు? నివర్తధ్వం, మీరు వెనక్కి వచ్చేయండి, అప్పుడు రాముడు ఎలా పెడతాడు? మా కోరిక అప్పుడు నెరవేరుతుంది. నా గంతవ్యం, మీరు వెళ్ళకండి అంటున్నారు. హితా భవత భర్తరి, రాజుగారి మీద అంటే శ్రీరామచంద్రుడితో హితాహ భవత, ఆయన మేలు కోరే వాళ్ళని, ఆయన హితం కోరే వాళ్ళుగా భవత అవ్వండి. మీలో ఉన్నటువంటి ఆ గుణాన్ని మీరు చూపించండి. ఓ గుర్రాలారా, మీకు అర్థం కావట్లేదా? పక్షుల వినికిడి శక్తి కన్నా మీ వినికిడి శక్తి ఎక్కువ అని ఈ జంతు శాస్త్రజ్ఞులు వీళ్ళు చెప్తారే, మరి మిమ్మల్ని మేము ప్రార్థిస్తున్నాం, మీరు వెనక్కి రండి, మా మాటలు వినపడుతున్నాయా అన్నారు. ఆ మాటలకి శ్రీరాముడికి ఏం చేయాలో తెలియగా వెంటనే ఆయన రథం నుంచి కిందకి దిగి వాళ్ళ దగ్గరికి వచ్చాడు. వస్తుంటే వీళ్ళప్పుడు రాముడి దగ్గరికి వాళ్ళు కూడా వచ్చాడు. వాళ్ళు ఇలా అంటున్నారు, శ్రీరామ, నువ్వు బ్రాహ్మణ హితైషివి, బ్రాహ్మణులకు ఒకటే కార్యక్రమం,
వేద అభ్యాసం, వేద అధ్యయనం, వేదాన్ని తరతరాలకి అందించటమే బ్రాహ్మణుడికి ముఖ్య కర్తవ్యం. అది తప్ప సంపద ఉందా లేదా మిగతా విషయాలు ఏమీ వాళ్ళకి పట్టవు, అక్కర్లేదు. వాళ్ళ జీవిత లక్ష్యం అదొక్కటే. ఆ వేదాలు ఏం చెప్తున్నాయి? నువ్వే దేవుడు అని చెప్తున్నాయి, మాకు తెలుసు, నువ్వు వేదమూర్తివి నువ్వు. మరి అందుకని నిన్ను మేము పిలుస్తున్నాం? బ్రాహ్మణ హితైషి అని పిలుస్తున్నాం. అందుకనే ఈ బ్రాహ్మణ సమూహం నీ వెంటబడి వచ్చేస్తుందయ్యా. మా అగ్నిహోత్రాల్ని మా భుజాల మీద మోసి తీసుకొస్తున్నాం. అంతేకాదు, మాలో చాలా మంది వాజపేయ యాగం చేసి, అందరూ వాజపేయులే. వాజపేయ యాగం చేసిన వాళ్ళకి తెల్లటి ఛత్రాలు ఉంటాయి, వస్తాయి. మేము ఆ ఛత్రాలు కూడా మోసుకొస్తున్నాం. ఓ పని చేస్తాం, ఈ ఛత్రాలతో నీకు ఎండ తగలకుండా మేము గొడుగు పడతాం. అంటే దాని అంతరార్థం ఏమి? వేదం రాముణ్ణి తనలో ఈమిడించుకున్నది, వేదం రాముణ్ణి సేవిస్తున్నది, వేదం తనని చదివిన వాళ్ళకి రాముణ్ణి వివరించి చెప్తుంది. రాముని యొక్క చిరునామా ఎక్కడ కావాలి అంటే వేదంలో వెతుక్కోవాలి. వేదం ఎవరిని గురించి చెప్తుంది అంటే రాముని గురించే చెప్తుంది. కాబట్టి రాముని యొక్క ఆ స్థితి వేదం మీద ఆధారపడింది, వేదం యొక్క స్థితి రాముడి మీద ఆధారపడింది. పరస్పరం ఇద్దరు ఒకరికొకరు ఆధారభూతులే. అలా అనేకంటే ఇద్దరు ఒకటే. కాబట్టి ఈ వృద్ధ బ్రాహ్మణులంతా ఏమంటున్నారు? మా ఛత్రాలతో నీకు ఎండ తగలకుండా కాపాడుతాం, అంటే నీ ఉనికిని మేము కాపాడుతామని ధ్వన్యంతరంగా భంగ్యంతరంగా చెప్పినట్లే. మరి మేము లేకుండా నువ్వు అడవులకి ఎలా పెడతావు? అక్కడ నిన్ను గురించి ఎవరు చెప్తారు? ఎవరికి చెప్తారు? మేము వస్తాం నీతో, నువ్వు ఎక్కడుంటే మేము అక్కడే ఉంటామయ్యా. భగవంతుడు ఎక్కడుంటే వేదం అక్కడే ఉంటుంది. ఇన్ని మాటలు ఎందుకు? ఇంత అంతరార్థం పెట్టుకుని మాట్లాడుతున్నారు వాళ్ళు. చూడండి ఎంతటి చక్కటి సన్నివేశాన్ని. వృద్ధ బ్రాహ్మణులు శ్రీరామచంద్రుడు మధ్య సంభాషణ. ఒక్క చిన్న విషయాన్ని కూడా పొల్లిపోకుండా కళ్ళకి కట్టినట్లు వర్ణించటం వాల్మీకి యొక్క కథా సంవిధాన నైపుణ్యం. అదే చెప్తున్నాడు. మేము వేదాలను విడిచిపెట్టి రావట్లా నీ దగ్గరికి. ఏమిటయ్యా వేదాలను అక్కడ పెట్టేసి పుస్తకాలకు అట్ల కట్టి అక్కడ పెట్టి మీరు వస్తున్నారా అని నువ్వు అంటావేమో. వేదం మా హృదయాల్లోనే ఉంది. ఇది అద్భుతమైన మాట. నువ్వు వేదం హృదయంలో ఉన్నావు, ఆ వేదం మా హృదయంలో ఉంది. ఆహా, ఎంత చక్కటి సంబంధం, ఎంత చక్కటి విశ్లేషణ. నువ్వు వేదంలో ఉన్నావు. ఈ విధమైన భక్తి కావాలి ముముక్షువైన వాడికి. ముముక్షుడికి నిరంతరం ఈ ఆలోచన లోపల మెదులుతూ ఉంటే జీవన్ముక్తి కాక మరేమి? ఇదే జీవన్ముక్తి అంటే. ఇలాంటి నిరంతర భావనే. తైలధారలాగా ఈ భావన నిరంతరంగా అనేక విషయాలు మాట్లాడుతూ ఉండొచ్చుగాక, అనేక వ్యవహారాలు చేస్తూ ఉండొచ్చుగాక, నిత్య నైమిత్తిక క్రియాకలాపాల్లో పాల్గొంటూ ఉండొచ్చుగాక. కానీ మనస్సులో ఒక భాగంలో, ఏదో ఒక భాగంలో ఈ భావన నిరంతరం మననం చేయబడుతూ ఉంటే అదే జీవన్ముక్తి అని. అంటే అదేనా జీవన్ముక్తి అయితే మేము చేసేస్తాం మాకు వచ్చినట్టు సంతృప్తి పొందడం కాదు. అలా ఎన్ని జన్మలు చేస్తే అది పరిపక్వం అవుతుంది అనేది మనకు ఒక శుక మహర్షి, ఒక వ్యాస మహర్షి లాంటి వాళ్ళని చూస్తే, ఒక వశిష్ఠ మహర్షి లాంటి వాళ్ళని చూస్తే తెలుస్తుంది. నువ్వు అయోధ్య వేదాలు మా హృదయంలోనే ఉన్నాయి, అవి సురక్షితంగా ఉన్నాయి. మా ధర్మపత్నులు ఉన్నారు, వాళ్ళని మేము రక్షించుకోవాలి. వాళ్ళని రక్షించుకోవటానికి వాళ్ళ పాతివ్రత్యమే వాళ్ళకి రక్ష. మేమేం రక్షించుకోవక్కర్లా, వాళ్ళని వాళ్ళు రక్షించుకోగలరు. మేము మా హృదయాల్లో ఉన్న వేదాలని రక్షించుకోగలిగితే చాలును. నువ్వు ఇక్కడ ఒక మాట చెప్తావు నీతో. నువ్వు అయోధ్యకి తిరిగి నువ్వు వనాలకు వెళ్ళిపోతున్నావు కదా, నువ్వు వెళ్లకుండా వెనక్కి రావాలి అనే కోరికతో కొంతమంది బ్రాహ్మణులు అయోధ్యలో యజ్ఞం తలపెట్టారు. మరి
ఇప్పుడు నువ్వు రాకుండా వెళ్ళిపోతే వాళ్ళ యజ్ఞం వృధా అయిపోయినట్టే కదా. అప్పుడు యజ్ఞ సంకేతం ఏమవుతుంది? యజ్ఞం అంటే ఫలితం రాదు, వస్తే రావచ్చు, రాకపోతే రాకపోవచ్చు అనే ఆ సంకేతం ప్రజల్లో వ్యాపిస్తుంది కదా. కాబట్టి అలా కాదు, నువ్వు తప్పనిసరిగా వెనక్కి రా, అప్పుడు వాళ్ళ యజ్ఞ ఫలితం వాళ్ళకి ఇచ్చినట్లు అవుతుంది అని వాళ్ళు ఒక చిన్న దీన్ని పెట్టారు. తిరిగి వస్తే వాళ్ళ యజ్ఞం. మేమే కాదు శ్రీరామ, భక్తిమంతికి భూతాని, మేమేదో ప్రాణులం, జ్ఞానం ఉన్నవాళ్ళం, మేము చెప్తున్నాం, అది మీరు అలాగే చెప్తారులేవయ్యా అని నువ్వు అనొచ్చు, అందరూ అనుకోవచ్చు. భక్తిమంతికి భూతాని, భక్తి కలిగినటువంటి భూతాలు, భూతాలంటే పంచభూతాలు, జంగమా అజంగమా నిచ యాచమానేషు రామ త్వం భక్తిం భక్తేషు దర్శయ. నువ్వు చూపించు భక్తిని, నువ్వు భక్తిని చూపించు నీ భక్తుల మీద. ఎవరు వాళ్ళు? జంగమ అజంగమేషు, భక్తిమంతి జంగమాల్లో కదిలే మాలాంటి వాళ్ళలో ఉన్నావు, అజంగమాలు కూడా నీ మీద భక్తి, అవి చెప్పలేవు కానీ వాటి స్వరూపం నువ్వే, వాటిని నడిపించేది నువ్వే. నువ్వు ఉంట మూలానే అవి ఉన్నాయి, మేము ఉన్నాం. మేము వ్యక్తమైన మాటలతో చెప్పగలుగుతున్నాం, అవి చెప్పట్లేదు, అంతే తేడా. ఏమో ఒకప్పటికి అవి కూడా చెప్తాయేమో. అవి వాటి మీద నువ్వు నీ భక్తిని చూపించు శ్రీరామ. ఈ మహావృక్షాలు కూడా నువ్వు తిరిగి రావాలనే కోరుకుంటూ నిన్ను అనుసరిద్దామని అనుకుంటున్నాయి. పాపం మహావృక్షాలు దారి పొడుగుతా అన్ని వృక్షాలే, అవి నీ వెంట వచ్చేయాలని అనుకుంటా. జంగమ అజంగమ అన్నాడు కదా, ఈ అజంగమాది వృక్షాలు. అయితే మరి ఎందుకు రావట్లేదయ్యా? మరి ఎందుకు రావట్లేదు అవి ఆ వృక్షాలు? అంటే వాటి వేళ్ళు అడ్డం వస్తున్నాయ్యా. ఆ వేళ్ళు ఏమో నేల లోపలికి వెళ్ళి బాగా అక్కడ పాతుకుపోయి ఉన్నాయి. పాపం ఎలా వస్తాయి? ఆ వేళ్లే గనక వాటికి సహకారం చేసినట్లయితే అవి తప్పనిసరిగా నీ వెంట వచ్చేస్తాయి. పక్షులు ఆహార సంపాదన మానేశాయి. చూడండి, అది చరాచర సృష్టి అంతా కూడా శ్రీరాముని వలన వియోగాన్ని భరించలేక తలకిందులైపోతున్నది. దీనంగా చెట్లు కొమ్మల మీద కూర్చొని అవి విలపిస్తున్నాయి, అవి అరుస్తున్నాయి. ఆ అరుపుల సంకేతం ఏమిటి, అర్థం ఏమిటి? నిన్ను వెనక్కి రమ్మని కోరుతున్నాయి. అదిగో వినపడుతోందా? చెట్లు రాలేకపోతున్నాయి, ఆ చెట్ల మీద కూర్చుని పక్షులు అరుస్తున్నాయి నిన్ను రమ్మని. వాటికి చేత అయింది అదే, వాటి భాష అదే. ఇలా జరుగుతూ ఉండగా ఏవం విక్రోశతాం తేషాం ద్విజాతీనాం నివర్తనే దదృశే తమసా తత్ర వరయంతి రాఘవం. ఎలాగా ఈ ఈ ఈ దృశ్యం, ఈ సన్నివేశం చాలా అద్భుతమైన సన్నివేశం. ఈ వృద్ధ బ్రాహ్మణులు కోరిక నువ్వు వెనక్కి రా అని. శ్రీరాముడు వెనక్కి రాకూడదు, అరణ్యాలకే వెళ్ళాలి. దీనికి చక్కటి ముగింపు ఇచ్చాడు వాల్మీకి మహర్షి. ఎలాగా? ఇలా వీళ్ళిద్దరూ మాట్లాడుతూ 4 అడుగులు ముందుకేసేసరికి అక్కడ తమస నది అడ్డం వచ్చేసి వారయంతి వరాఘవం. ఇక ఆగిపోయి ఇక్కడికి అంటున్నదా అన్నట్లుగా దదృశే తమసా తత్ర, అక్కడ తమసా నది కనిపించింది. ఇది ఎందుకు ఉపయోగించుకోవాలి మనం? ద్విజాతీనాం నివర్తనే, వాళ్ళని వెనక్కి పంపించేయడానికి మంచి అవకాశం దొరికింది శ్రీరామచంద్రుడికి. ఇంకేం చేస్తాడు? తమసా నది వస్తే సుమంత్రుడు రథాన్ని ఆపేశాడు. వాళ్ళ రాత్రికి తమసా నది ఒడ్డునే విడిది చేసి అక్కడ బస చేశారు. ప్రజలంతా కూడా ఆహా, రామచంద్రుడు ఆగిపోయాడు, వెళ్ళటం మనం కూడా ఆగిపోతాం, తర్వాత రేపు పొద్దున ఏం జరుగుతుందో అదే జరుగుతుంది అన్న నిశ్చయంతో వాళ్ళు కూడా ఎవరి స్థానాలు వాళ్ళు చూసుకొని ఎంతమంది, కొద్దిమంది ఏమన్నానా, అసంఖ్యాకంగా జనం ఎంత దూరం విస్తరించి వాళ్ళ రాత్రి గడపడానికి శుభ్రంగా శయనాది కార్యక్రమాలు ఏర్పరుచుకున్నారో ఇదంతా మనం భావించుకోవాలి. తతస్తు తమసాతీరం రమ్యమాశ్రిత్య రాఘవ సీతాముద్వీక్ష్య ఏకవారం. ఒక్కసారి ఆయన అమ్మవారి వంక చూశాడు స్వామివారు. ఎక్కడ?
రమ్యం తమసా తీరమాశ్రిత్య. ఆ తమసా నది ఒడ్డు ఎంత రమ్యంగా ఉంది. దానిని చూసి రాఘవ సౌమిత్రితో ఇలా అంటున్నాడు, ఏం లక్ష్మణ, మన వనవాసంలో ఇది మొట్టమొదటి రాత్రి. మనం వనవాసానికి బయలుదేరి వచ్చేసాం కదా, చీకటి పడి సాయంత్రం అయింది కదా, ఈ రాత్రి మనం ఇక్కడే గడుపుదాం. పశ్య శూన్యాని అరణ్యాని రుదంతీవ సమంతతః యథా నిలయమాయద్భిః నిలీనాని మృగ ద్విజైః. మృగాలు తిరిగి వస్తున్నాయి, ద్విజ పక్షులు వాటి వాటి ఆవాస స్థానాలకి, ఆయద్భిః వెనక్కి తిరిగి చేరుకుంటున్నాయి. అరణ్యాలన్నీ శూన్యాలైపోతున్నాయి, అంటే సంచరించే జంతువులు వాటి వాటి నెలవులకు చేరుకుంటున్నాయి కదా. అప్పుడు ఆ వచ్చేటప్పుడు అవి అరుచుకుంటూ రుదంతీవా అరుస్తూ వస్తుంటే ఆ అడవులే అరుస్తున్నట్టుగా ఉంది. సమంతత తమ నివాసాలకు చేరుతూ ఉన్నటువంటి మృగపక్షుల అరుపులతో ఈ అరణ్య ప్రదేశాలు ఏడుస్తున్నాయా అన్నట్లున్నాయి. చూశావా లక్ష్మణ? లక్ష్మణ, అయోధ్య వాసులందరూ సద్గుణ సంపన్నులే. ఇది స్వామివారు ఇచ్చినటువంటి యోగ్యతా పత్రం. ఎవరికి? అయోధ్య నివాసులకి. మనం కూడా స్వామివారు ఇవ్వడానికి ముందే అయోధ్య వాసుల యొక్క దృఢమైన భక్తి ప్రపత్తుల్ని వాల్మీకి ఎంత చక్కగా చిత్రీకరించాడో అది గమనించి మనం ఎంతో ముగ్ధులమయ్యాం, ఎంతో ఆశ్చర్యపోయాం, ఎంతో ఆనందంలో మునిగిపోయాం. ఇప్పుడు ఆ అయోధ్య వాసుల్ని అంటున్నాడు. ఎవరు? స్వామి ఏమంటున్నాడు? చూశావా లక్ష్మణ, అయోధ్య వాసులంతా కూడా సద్గుణవంతులేనయ్యా. మన నలుగురు అన్నదమ్ముల పట్ల అయోధ్య వాసులకి సమానమైనటువంటి గౌరవ భక్తి ప్రపత్తులు ఉన్నాయి. వాళ్ళు ఇప్పుడు శోకిస్తున్నారు. చూశావా? పితరంచానుశోచ. ఆయనకి ఒక భావ చిత్రాలు, కొన్ని జ్ఞాపకాలు, కొన్ని ఆయన దృష్టి కొన్ని విషయాల మీద పోతున్నది. ఎంత భగవంతుడైతే మాత్రం కొంతైనా విచారం, దుఃఖం ఉండకుండా ఉంటుందా? ఎందుకని? ఉండాలి, ఉండి తీరాలి. ఎందుకని? ఆయన మానవుడు కదా. ఆ మాత్రం చూపించకపోతే అట్లా. పాపం నా వియోగాన్ని భరించలేక, నా అంటలేదు, పుత్ర వియోగాన్ని భరించలేక ఆ దశరథ మహారాజు ఎంత బాధపడుతున్నాడో. ఎంత పితరం చానుశోచామి మాతరం చ యశస్విని. మా అమ్మ మదేక పుత్ర, నేనొక్కడనే ఆమెకు కొడుకుని. మరి మా అమ్మ నా వియోగాన్ని భరించలేక ఎంత అవస్థపడుతున్నదో, ఎంత బాధపడుతున్నదో. ఈ భావాలు చూపించాల్సిందే. అందుకే దశరథ కౌసల్య పాత్రల్ని ఆ విధంగా ఉన్నత స్థానం నుంచి ఆ ఉన్నత స్థానంలోనే ఉంచుతూ వారి ద్వారా లోకంలో ఉండే పితృపుత్ర మాతృపుత్ర అనుబంధాన్ని నిరూపిస్తున్నాడు వాల్మీకి మహర్షి. ఇది మనం అర్థం చేసుకుంటే చాలు. పితరంచ అనుశోచామి మాతరంచ యశస్విని. మన కోసం ఏడ్చి పాపం వాళ్ళు ఏమైపోయారు. నాకు వాళ్ళని చూడాలని ఉందయ్యా. పాపం తండ్రి కదా, కన్న తల్లి కదా, ఎంతో ఏడుస్తున్నారు. నేను ఇంకాసేపు ఉండి అక్కడే వాళ్ళ దగ్గర వాళ్ళని ఓదార్చి వస్తే ఎంత బాగుండేది. నాన్నగారు అన్నాడు, నాయనా ఈ పూటకు ఉండిపోరా బాబు అన్నాడు. నేను ఉండకుండా వచ్చేసాను, ఏదో పెద్ద కొంప మునిగిపోయినట్టు. మరి ఆయన ఎంత బాధపడుతున్నాడో. అక్కడ ధర్మం అది, ఇక్కడ ఈ విధమైనటువంటి ఆ మానసిక బంధాన్ని ప్రదర్శించటం. పుత్రులు మరీ అంత కటికి రాయి హృదయం ఉన్నవాళ్ళుగా ఉండకూడదు. పుత్రులు తమ మీద తల్లిదండ్రులు చూపించినటువంటి ప్రేమ కంటే ఎక్కువ ప్రేమని పుత్రికలు తల్లిదండ్రుల మీద చూపించాలి అని మనకి శ్రీరామచంద్రుడు ఇక్కడ చూపించినట్లు కావట్లేదా? ధర్మాత్ములైన భరతుడు వాళ్ళని ఓదారుస్తాడులే. మరి ఇప్పుడు మనం ఏం చేస్తాం? మనకు వారి చింత అక్కర్లేదు. మనల్ని మరిపించేటట్లుగా వాళ్ళని ఓదారుస్తాడు భరతుడు. అది సౌశల్యం, సౌజన్యం.
భరతుడి మీద ఆయనే భరతుడు, భరతుడు వేరేనా? లక్ష్మణుడు ఆయనే, భరతుడు ఆయనే, శత్రుఘ్నుడు ఆయనే. వీళ్ళంతా కలిసి ఒకే రాముడు. సీతమ్మ. ఇది లోక ప్రవృత్తిలో ద్వంద్వ స్థితి. మనకి ద్వంద్వం అంటేనే ఇష్టం. మనం ఉన్నది ద్వంద్వంలో, మనం మాట్లాడేది, మనం జీవించేది ద్వంద్వంలో. కానీ మన మనస్సులో ఉండవలసింది అద్వంద్వం. ఆ అద్వంద్వాన్నే మనం ద్వైతంలో ఉన్నాం. మనం ఉండవలసింది నా ద్వైతంలో, అద్వైతంలో ఉండాలి. మనం ద్వైతంలో ఉంటూనే అద్వైతంలో విహరించాలి. ఇది నేర్చుకోవాలి జీవుడు. ఇదే మనకి రామాయణం నేర్పే పాఠం. మనం భావించుకోవాలి. లేకపోతే ఎవరు చెప్తారు మనకి? వాల్మీకి సూటిగా ఎక్కడా ఎప్పుడు చెప్పడు. ఆయన ఎక్కడో సూచిస్తాడు. అది గ్రహించేంత ఆ శక్తి, తీవ్రమైనటువంటి ధిషణాశక్తి మనకి ఉండాలి కదా. అది మనం సంపాదించుకోవాలి. ధర్మాత్ముడైన భరతుడు వాళ్ళని ఓదారుస్తాడు. అద్భిరేవతు సౌమిత్రే వశ్యామ్యద్య నిశామిమాం ఏతద్ధి రోచతే మఖ్యం వన్యేపి వివిధే సతి. హే సౌమిత్రే, వశ్యామ్యద్య నిశామిమాం. ఇక్కడ అద్భిరేవతు, ఈ నీటి ఒడ్డుననే, ఈ తమసా నది ఒడ్డుననే వయం వశ్యామహే, మనం ఇక్కడ ఈ రాత్రికి ఇక్కడే ఉందాం. ఇందులో ఇంకో ఆలోచన కూడా ఉంది, అది తెలుస్తుంది. ఏతద్ధి రోచతే మహ్యం, నాకు ఇదే అందంగా ఉంది, నాకు ఇదే అభిరుచిగా ఉందయ్యా. వన్యేపి వివిధే సతి, అనేక రకాలైనటువంటి ఆ వివిధమైన దృశ్యాలు ఇక్కడ ఉన్నా కూడా, వన్యం అడవి వివిధంగా ఉన్నా నాకు ఇక్కడే ఉండాలి అని ఈ రాత్రికి మనం ఇక్కడే తమసా నది ఒడ్డునే మకాం చేద్దాం అని అన్నాడు ఆయన. అప్పుడు సుమంత్రుడు ఏం చేశాడు అంటే, ఆ గుర్రాలు రథాన్ని విడదీశారు, రథం నుంచి దిగారు. సుమంత్రుడు గుర్రాల్ని వాటికి కావలసిన మేత, జలం ఇట్లాంటివన్నీ ఏర్పాటు చేశాడు. లక్ష్మణుడి సహాయంతో సుమంత్రుడే ఆ ప్రభువుకి శయ్యని, అమ్మవారికి అయ్యవారికి ఆ రాత్రికి శయనించడానికి చక్కటి తృణ శయ్యని ఏర్పాటు చేశారు. ప్రయాణ బడలిక బాగా ఉన్నది పాపం. అయ్యే మహానుభావుడు ఏనాడు ఇంత కఠినమైన రథం మీద ప్రయాణం అంటే ఒళ్ళు హూనమైపోతుంది. ఈ సంగతి మనకి శాకుంతలంలో కాళిదాసు చెప్పాడు. సరే, అక్కడ ప్రయాణ బడలిక వల్ల సీతారాములు ఆ శయ్యపై అలా శయనించారు. వెంటనే వాళ్ళు నిద్రలోకి జారిపోయారు. కానీ సుమంత్రుడు, లక్ష్మణుడు మాత్రం నిద్రపోలేదు. మరి నిద్రపోకుండా వాళ్ళు ఏం చేశారండి? జాగ్రత్తో హ్యేవతాం రాత్రిం సౌమిత్రే, వాళ్ళు సౌమిత్రి సుమంత్రుడు జాగ్రత్త మెలకుగా ఉండి వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు? స్వామి వారి యొక్క గుణగణాల్ని ఎవరికి తోచినవి వాళ్ళు చక్కగా ఒకళ్ళతో ఒకళ్ళు చెప్పుకున్నారు. అదే రామాయణం అంటే. రామాయణం అంటే ఏమిటి? రాముణ్ణి గురించి చెప్పుకోవటమే రామాయణం, వేరే ఏది కాదు. రామాయణం అంటే రాముని గుణగణాలు వర్ణించి చెప్పుకోవటమే. ఆ సౌమిత్రి, ఆ సుమంత్రుడు ఆ రాత్రి ఏం చేశారు? రామాయణం చెప్పుకున్నారు. బాగుంది. సౌమిత్రేకే ఉదితో రవికి, రవి ఉదయం ఎంతో ఏదో అర్జెంటుగా వచ్చినట్టు ఆ సూర్య భగవానుడు రానే వచ్చేశాడు. ఇది అంటూ ఉంటారు, బళ్ళును తెల్లవారిందని. ఈ బళ్ళున అంటే ఏమిటో అర్థం కాదు. అలాగా ఉదితో రవి సూతస్య తమసా తీరే రామస్య బ్రువతో గుణాను. సూతుడు సౌమిత్రి ఇద్దరు గుణాన్ బ్రువత, రామస్య గుణాన్ బ్రువత, శ్రీరామచంద్రుడి గుణాలని చెప్పుకుంటూ ఉండగానే ఉదితో రవి, ఇంకా వాళ్ళని గురించి మాట్లాడుకుంటూనే ఉన్నారు. సరే, లక్ష్మణ చూపిస్తున్నాడు స్వామివారి పొద్దునే లేచి, ఈ ప్రజల్ని చూడు, వీళ్ళంతా అమాయకులు. ఎవరైనా ఎంత మహాభక్తులైనా ఆ నిద్రాదేవికి వశం కావాల్సిందే కదా. మనమే అలసిపోయామని అనుకున్నాం, మనకంటే పాపం ఆ సామాన్య ప్రజలు ఎంత అలసిపోయారో.
సూర్యుడు ఉదయించడానికి సమీపిస్తున్నా కూడా వాళ్ళు ఇంకా లేవలేకపోయారు. అది వాళ్ళు చేసుకున్న మహాపరాధం కావచ్చు, కాలం కలిసి వచ్చిందని కూడా అని అనుకోవచ్చు. ఈ ప్రజలను చూడు, వీళ్ళంతా ఎంతో అలసిపోవటం వలన చెట్ల కింద ఇంకా నిద్రపోతూనే ఉన్నారు. వీళ్ళు ఒక పని చేయాలి మనం. వీళ్ళు నిద్ర నుంచి మేల్కొనక ముందే మనం ఇక్కడి నుంచి నెమ్మదిగా వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతే ఇంకా వీళ్ళు మన వెంట వచ్చే అవకాశం వీళ్ళకి ఉండదు. మనం ఆ పని ఇప్పుడు లేకపోతే వాళ్ళు కూడా లేచిన తర్వాత మనం బయలుదేరదాం అందరం, మీరు తయారయ్యారా, మేము తయారయ్యా, ఇలా కూడబరుకుని బయలుదేరితే ఇక వాళ్ళు మన వదిలిపెట్టరు. అప్పుడు శ్రీరామ వనవాసం అనే కార్యక్రమానికి విఘాతం ఏర్పడుతుంది. దేవతల ఆలోచనకి భంగం ఏర్పడుతుంది. దేవతల కార్యక్రమం కుంటుపడిపోతుంది. అందుకని ఏం చేయాలి మరి? స్వామి అయినా సరే వీళ్ళని కొంచెం నెమ్మదిగా దారి తప్పించాలి. అది ఏం చేశాడో చూద్దాం. వీళ్ళు నిద్ర నుంచి మేల్కొనక ముందే మనం ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోదాం. అప్పుడు ఇంకా వాళ్ళు మన వెంట రాలేరు. అన్నగారి మనసులో ఆంతర్యాన్ని కనిపెట్టాడు లక్ష్మణుడు. సరే అన్నగారు అన్నాడు. సుమంత్రుడు ఆయన కనిపెట్టి ఆయన వెంటనే రథం సిద్ధం చేశాడు. వాళ్ళు రథం అధిరోహించారు. రథం నెమ్మదిగా శబ్దం లేకుండా ప్రయాణం మొదలెట్టింది. రథం సాగింది. సుమంత్ర, నువ్వు ఇక్కడ పని చేయి. అంతా రాముడే, ఆ దిశా నిర్దేశం అంతా ఆయన ఏం చేస్తున్నాడు. సుమంత్ర, నువ్వు మళ్ళీ వెనక్కి వెళ్ళు, ఉత్తర దిక్కుకు వెళ్ళు. ఇట్లా వచ్చాం కదా, ఇలా వెళ్ళు అంటే మనం వెనక్కి వెళ్ళిపోయామనే ఆ భ్రమలో పడతారు ఈ పౌరజనం అందరూ కూడా. అక్కడికి అంటే అయోధ్య వైపుకు పోని. అలా కొంత దూరం పోయిన తర్వాత మళ్ళీ దారి మళ్ళించి ఇటువైపుకి తిప్పాయి. ఆ వెళ్ళే చోట రథం గుర్తులు పడకుండా ఒక్కొక్క చోట రథం గుర్తులు తెలియని ప్రదేశంలో రథాన్ని పోని. నువ్వు సుమంత్రుడివి కదా, చాలా అనుభవజ్ఞుడు అయినటువంటి సారథివి కదా, నువ్వు ఆ పని చేయి. ఆ పైన మన మార్గాన్ని, మన రథ చక్రాలు చూపించే మార్గాన్ని వాళ్ళు తెలుసుకోలేరులే. సుమంత్రుడు ఏం చేశాడు, ఆయన చూసి రమ్మంటే కాలు చూచే రకం కదా. ఆయన వెంటనే ఏం చేశాడు అంటే అలాగే చేసి అక్కడ నుంచి మరొక ఆ రథాన్ని అక్కడ ఆపేశాడు. ఆ ఉత్తర దిక్కు కొంత దూరం వెళ్ళి అక్కడి నుంచి మరొక రథం మీద స్వామివారిని అధిరోహింపజేశాడు. సిద్ధంగా ఉంచాడు రథాన్ని. ఆ రథం మీద వీళ్ళిద్దరూ అధిరోహించారు. దాని మీద వాళ్ళు వనానికి ప్రయాణం అయ్యారు. ఇప్పుడు ఇదేమిటయ్యా అంటే మోహనార్థం తు పౌరాణం. మోహనార్థం, మోహింపజేయటం అంటే మభ్య పెట్టడం. ఏమండి, ఇది న్యాయమేనా? శ్రీరాముడికి ఆయనకి అందరూ సమానమే కదా, ఇలా మోహ పెట్టచ్చునా, వాళ్ళని ఆ మత్తులో పడేయచ్చునా అంటే తప్పదు, చేయాల్సిందే. ఎలాగా, ఎలా సమర్థిస్తారు? దీనికి ఒక న్యాయం చెప్పారు. ఏమిటా న్యాయం అంటే అది వ్రణ చికిత్స న్యాయం అంట. వ్రణ చికిత్స న్యాయం అంటే ఒక వ్యక్తికి ఓ వ్రణం కలిగింది. ఆ వ్రణాన్ని నయం చేయాలి. నయం చేయాలంటే ఏం చేయాలి? ముందు శస్త్రచికిత్స చేసి అక్కడ శస్త్రచికిత్స అంటే ఒక ఆయుధాన్ని, ఓ కత్తినో దేన్నో పదునైన దాన్ని ఉపయోగించి దాన్ని తీసేయాలి. నిన్ను గాయం పోగొట్టవయ్యా అంటే నువ్వు కత్తితో మళ్ళీ కోస్తున్నావే, ముళ్ళుతోటే తీయాలి అన్నట్టుగా అలా వ్రణ విధానాన్ని చేస్తేనే కానీ నీకు అసలు ఆ వైద్యం సరైన వైద్యం చేసినట్లు అవ్వదు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? రాముడిని వాళ్ళని వెనక్కి పంపాలి అంటే ఈ విధమైనటువంటి చికిత్స వాళ్ళకి చేయవలసిందే. వాళ్ళు తమతో రాకూడదు. రాకుండా చేయాలి అంటే ఈ పని జరగవలసిందే. సరే, అయిపోయింది, అక్కడికి జరిగిపోయింది. ప్రభాతాయంతు శర్వర్యాం వీళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే తెల్లవారింది, బాగా తెల్లవారింది. ఈసారి ఎప్పుడు బళ్ళుని తెల్లవారింది అన్నట్టు. పౌరాస్తే రాఘవం వినా, కనపడలేదు. అక్కడ రాముడు లేడు, రథము లేదు, ఎవరూ లేరు, ఏమీ లేదు. దీంతో వాళ్ళకి విచిత్రంగా అనిపించింది. శోకోపహత నిశ్చేష్ట,
బభూవు హతచేతసః. వాల్మీకి యొక్క ఆ సంస్కృత భాష ఎంత తేలిగ్గా శోకోపహత నిశ్చేష్టాః, శోకం యొక్క దెబ్బ చేత నిశ్చేష్టాః, చేష్టలు ఉడిగిపోయారు. వాళ్ళకి నోటమ్మట మాట రాలేదు, కళ్ళు దాలేశారు. అని ఏడి స్వామి లేడు. ఇప్పటిదాకా తమతోటే ఉన్నాడు. తాము స్వామి పక్కన గోపికల వ్యవహారం అక్కడ భాగవతంలో గుర్తు రావట్లా. ఇది అంతే. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవలసింది జీవుడు పరమాత్మని వెతకటానికి ఇది అనుకున్న ఒక జన్మ చాలదు. ఎన్ని జన్మలలో ఇది సాగాలో ఆ పరిపక్వత ఎప్పటికి వస్తుందో ఎవరు చెప్పలేరు. ఇది ఈ పౌరులే గోపికలు, కృష్ణుడే ఇక్కడ రాముడు. వీళ్ళు వెతుక్కుంటున్నారు. వాళ్ళు చెట్టు పుట్ట వెతికారు. మరి నల్లని వాడు పద్మనయనమ్ముల వాడు అని అందరినీ అడిగవో మలియలారా అని వాళ్ళు అడిగారు. కానీ వీళ్ళు పోలిక వరకే చెప్పుకున్నాం. వీళ్ళ దృక్పథం వేరు. వీళ్ళు జీవులే, వాళ్ళు జీవులే. మరి వీళ్ళు ముముక్షువులే, వాళ్ళు ముముక్షువులే. వాళ్ళు కృష్ణుడిని ఆశ్రయించారు, వీళ్ళు శ్రీరామచంద్రుడిని ఆశ్రయించారు. మనము శ్రీరామచంద్రుడిని ఆశ్రయించాం. శ్రీరామచంద్రుడు సగుణ స్వరూపుడు, సగుణ ఆకారుడు. ఆ రాముణ్ణి వాళ్ళు ఆనాడు ఎలా ఆరాధించారో ఆ ఆరాధనా క్రమం ఆనాటి నుంచి ఈనాటి వరకు వస్తూనే ఉన్నది. ఇక్కడ మనం అద్భుతమైన ఆలోచన మనం చెయ్యొచ్చును. ఏమైంది? శ్రీరాముడు అంతర్హితుడైపోయినాడు. కళ్ళ ఎదురుకుండా ఉన్నవాడు ఉన్నట్టే కనపడటం లేదు. ఎక్కడ వెతకాలి? మనస్సుని పోని రాముడు వదిలే మనకి అని వదిలేద్దామా? ఆ వదిలేసే సంస్కారం కాదు. ఇది అస్థిగతం అయిపోయింది రామ భావన. కానీ సామాన్యులాంటి మనలాంటి వాళ్ళకి కామక్రోధాలు అస్థిగతం. అస్థి అంటే ఎముకలు, రక్తగతం, మజ్జాగతం, బుద్ధిగతం, సర్వగతం అయిపోయింది మనకి ఆ కామక్రోధాది భావన. అది పోయి క్రమక్రమంగా ఆ స్థానంలో శ్రీరామ భావన, తద్వారా పరమాత్మ భావన, జ్ఞాన సమృద్ధి కలగాలి. సగుణ రూపంతో ఆగిపోకూడదు. ఇదే రామాయణం నుంచి మనం నేర్చుకోవాల్సింది. మరి వాళ్ళు ఏం చేశారు? మనం ఏమని భావించాలి? ఏమని భావిస్తే తప్పు లేదు. మరి వాళ్ళకి రాముడు కావాలి. రాముడి యొక్క ఆ భావ తీవ్రతతో వాళ్ళు రాముడి యొక్క ఒక విగ్రహాన్ని తయారు చేసుకుని ఒక చోట పెట్టుకుని ఆరాధించారు. అదే దేవాలయం అనేటటువంటి ఆ పరంపరగా వచ్చిన ఆచారం. అందుకే ఇప్పటికీ మనం రాముణ్ణి చూడాలి అంటే దేవాలయానికి వెళుతున్నాం. వెళ్ళక్కర్లేదు. ఇక్కడ కళ్ళు మూసుకుని కూర్చుంటే నీ భావన బలం పటిష్టంగా ఉంటే నీకు రాముడు ఎక్కడైనా సాక్షాత్కరిస్తాడు. వనేవా హర్మ్యేవా అని శివానంద లహరిలో చెప్పారుగా. ఎక్కడున్నా స్వామి కనిపిస్తూనే ఉంటాడు. భావనా బలం తగ్గుతోంది అనుకుంటే దేవాలయానికి వెళ్ళి దాన్ని మనం పటిష్టం చేసుకోవచ్చు. అంటే దేవాలయంలో శ్రీరామచంద్రుణ్ణి ఆరాధించడం అనే ఆచారం రామాయణ కాలంలోనే పౌర జానపదాల నుంచి వచ్చిందని చెప్పుకుంటే తప్పేముంది దాంట్లో? ఇది మన భావన పటిమ యొక్క విశేషమని భావించవచ్చును. నిర్భయంగా మన భగవద్భక్తిని మనం చాటుకోవచ్చు. అలాగే చెప్తున్నారు, ఒకరితో ఒకరు ఇలా అనుకుంటున్నారు. బభూర్హతచేతసః శోకజాశ్రు పరిద్యూనా, శోకజ అశ్రు పరిద్యూనా. శోకం వల్ల వాళ్ళకి ధారాపాతంగా కన్నీళ్లు కారుతుంటే దాంతో విచారిస్తూ వీక్షమాణా తతస్తత, అక్కడ మాటికి వీక్షమాణా వెతుకుతూ ఆలోకమపి రామస్య న పశ్యంతి స్మ సుదుఃఖిత. ఆలోకమపి ఆ మూర్తి కళ్ళల్లో కనిపిస్తున్న ఊహామూర్తిని కూడా నా పశ్యంతి స్మ
వాళ్ళు చూడలేకపోయారు. ఎందువల్ల? కన్ని ఆ నీళ్లు దుఃఖ బాష్పాలు కంటికి అడ్డం పట్టడం వల్ల వారి ముఖాలు విషాదంతో వెలవెలపోయినాయి. ఒకరితో ఒకరు వాళ్ళు ఇలా అనుకుంటున్నారు, దిగస్తు కలు నిద్రాంతాం యయాపకృత చేతస. వీళ్ళకి అబ్బా ఈ పాడు నిద్ర ఇప్పుడే వచ్చేసింది ఏమిటి అని వాళ్ళకి చాలా బాధ కలిగింది. నాద్య పశ్యామహే రామం పృథూరస్కం మహాభుజం. విశాలమైన వక్షస్థలం కలిగిన మహాభుజాలు కలిగినటువంటి ఆ శ్రీరామచంద్రుని మళ్ళీ మనం చూడగలమా? నాద్య పశ్యామహే. ఎప్పుడు చూడగలం? ఈరోజు మనం ఎందుకు చూడలేకపోతున్నాం? మనల్ని ఇలా విడిచిపెట్టి ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఎక్కడ వెతకాలి ఇప్పుడు ఆయన్ని? ఇక్కడే ప్రాయోపవేశం చేసేద్దాం. మనం ప్రాయోపవేశం చేస్తే ఆయనే వచ్చి మనల్ని రక్షిస్తాడు. మన భక్తిలో ఆ పటిష్టత ఉంటే. లేకపోతే పోనీ మళ్ళీ ప్రయత్నం చేద్దాం, అంతే తప్ప ప్రయత్నాన్ని మాత్రం మనం విడిచిపెట్టవద్దు. ఒక్క ప్రజలతోటి రాముడితో ఉన్న అనుబంధాన్ని మిగిలిన ఏ పాత్రలతో ఉన్నటువంటి భక్తి భావం కన్నా అధికాధికంగా చిత్రించిన వాల్మీకి మహర్షికి మనం ఎంత రుణపడి ఉన్నాం. ఏ విషయంలో? మన యొక్క సాధనని ముందుకు తీసుకెళ్లేటటువంటి విషయంలో. ఇక్కడే ప్రాయోపవేశం చేద్దాం అని కొందరు, రాముడేడి అని మనం వెనక్కి వెళ్ళినప్పుడు అయోధ్యావాసులు అడుగుతారు కదా, రాముడిని తీసుకురాకుండా వెనక్కి వచ్చారా? అలా మీరు మనుషులేనా? వాళ్ళు తిడతారు, ఇంకా అయితే మనని కొడతారేమో కూడా. వాళ్ళకి మనం ఏం చెప్పగలం? వాళ్ళందరూ నిరాశ నిస్పృహలకి లోనైపోతారు మన వల్ల. మనం రాముడితో వచ్చాం, రాముడు కనపడలేదని వెనక్కెడతామా? ఇది భగవల్లీల. అంటే ఇంకొక విషయం కూడా చెప్పుకోవచ్చు. జీవుడు మోక్షార్థి అయి భగవంతుణ్ణి నిత్యము భావిస్తున్నాడు, కానీ ఒక్కొక్కసారి కింద పడుతున్నాడు. ఎందువల్ల? ఈ లోకంలో, ఈ శరీరంలో బంధింపబడి ఉన్నాడు కాబట్టి. శరీరంలో బంధింపబడి దీంట్లో పడి మళ్ళీ వెంటనే లేచి తేరుకొని మళ్ళీ భగవంతుణ్ణి మళ్ళీ ప్రార్థిస్తున్నాడు. ఇదే భగవద్ ఆరాధన. లోకాన్ని చూస్తూ ఉండాలి, భగవంతుణ్ణి విడిచిపెట్టకూడదు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? వీళ్ళు నిరాశ నిస్పృహలకి లోనైపోయి రాముడితో వెళ్ళాలని, వనాలకు వెళ్ళాలని వచ్చాం కదా. ఇప్పుడు ఆ రాముడు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడో ఆయన వెళ్ళిన జాడ కూడా తెలియటం లేదు. రాముడు లేకుండా వెళ్ళి మన ముఖాలు మళ్ళీ మనం అయోధ్యలో వాళ్ళకి ఎలా చూపిస్తాం? ఇలా అనుకుంటూ వాళ్ళు రథచక్రాల్ని గుర్తుపట్టగలిగినంత వరకు ఆనవాలు పట్టి ఆ చక్రాలు వెంట కొంత దూరం వెళ్ళేసరికి ఆ చక్రాలు జాడలేదు, ఆ రథనేమి లేదు, అక్కడ ఆ గాడి లేదు. దూరం వెళ్ళారు, కొంత దూరం తర్వాత చక్రాల గాడి నేలలో కలిసిపోయింది. ఎటు వెళ్ళింది తెలియదు. ఎటు పెడతారు? ఎక్కడికి పెడతారు? అంటే అర్థం ఏమిటనమాట? మళ్ళీ లౌకిక దృష్టి తత్వ దృష్టిని ఏం చేస్తుంది? కనపడకుండా చేస్తుంది. దాన్ని మళ్ళీ జయించి మనం పైకి రావాలి. ఇదే సంఘర్షణ. రామాయణం అంటే సంఘర్షణ. రామాయణం అంటే జీవుని యొక్క ఉద్ధానం పతనం, ఉద్ధానం పతనం. ఈ ఉద్ధానమే పై చేయి కావాలి. ఇదే జీవుని యొక్క వేదన. అంటే బాగుంది, ఏం చేయగలం అనుకుంటూ వాళ్ళు తిరుగుముఖం పట్టారు. నెమ్మదిగా అయోధ్యకు చేరుకున్నారు. నగరం వాళ్ళకి శోభాహీనంగా కనపడుతోంది. వాళ్ళ సంపదలు వాళ్ళ దుఃఖాన్ని పోగొట్టలేకపోతున్నాయి. అటువంటి శోక పరిస్థితుల్లో వాళ్ళు అక్కడ కనిపించిన వీళ్ళు మనవాళ్ళు కాని వాళ్ళ అని కూడా గుర్తుపట్టలేనంతటి విమూఢ చేతస్కులైపోయారు ఆ జనమంతా. నైవ ప్రజజ్ఞు గుర్తించలేకపోతున్నారు. స్వజనం వా జనం వా, వీళ్ళెవరు? మనవాళ్ళ, నా భార్య, నా పిల్లల, నా భర్త, నా ఎవరు అని కూడా వాడు గుర్తించలేకపోతున్నారు. నిరీక్షమాణాః ప్రవినష్ట హర్షాః
శ్రీరాముణ్ణి అనుసరించి వాళ్ళు వనాలకు వెళ్ళారు. కానీ తప్పనిసరి వెనక్కి తిరిగి వచ్చేశారు. విషాదగ్రస్తులు. వాళ్ళ బాధ వర్ణనాతీతం. రాముడికి దూరంగా బ్రతకటం కంటే మరణించటం మేలనే ఒక నిర్ణయానికి వాళ్ళు వచ్చేశారు. అలా ఆ భావనలోనే అనుకుంటున్నారు. వాళ్ళ ఇళ్ళకి చేరుకున్నారు. భార్య పుత్రుల్ని కలుసుకున్నారు. కానీ దుఃఖిస్తూనే ఉన్నారు. ఇది ఎంత అద్భుతమైన విషయం అండి. వీళ్ళు వీళ్ళే ప్రజలంటే ఇలా ఉంటారా? ఇలా ఉండాలా? మరి ఈ ప్రజల్ని మించినటువంటి ఆర్తి ఎవరిలో ఉంది రామాయణం మొత్తం మీద? లక్ష్మణుడు అంటే ఆయనే, భరతుడు అంటే ఆయనే. ఆయన్ని విడిచిపెట్టి, పరమాత్మని విడిచిపెట్టిన వాడే కదా జీవాత్మ అంటే అనుకుందాం. జీవాత్మ అనేది లేనే లేదు, అది వేరే విషయం. కానీ ఇక్కడ ఉందనే దృష్టితో మనం రామాయణం కథని చదువుతున్నాం కదా. అందుకని దుఃఖిస్తూనే ఉన్నాడు. వాళ్ళల్లో అసలు సంతోష చిహ్నాలే కనపడటం లేదు. దైనందిన జీవితంలో ఎక్కడా వాళ్ళకి అసలు వాళ్ళు పాల్గొలేకపోతున్నారు. నిశ్చేష్టులైపోయారు. ఇళ్లలో ఎక్కువగా అసలు శుభకార్యాలు లేవు. పోయిన వస్తువులు దొరికాయనే సంతోషం లేదు. సంపదలు కలిగినాయనే సంపాదన లేదు. పుత్రప్రాప్తి కలిగినా ఆ పుత్రోత్సాహమే కనపడటం లేదు. తిరిగి వచ్చిన భర్తల్ని చూసి భార్యలు సూటి పోటీ మాటలతో వాళ్ళని నానా ఇబ్బందులు పెడుతున్నారు. ఏమంటున్నారు? ఇక్కడ అద్భుతమైన విషయాలు చెప్పాడు. కిన్ను తేషాం గృహై కార్యం కిందారై కిందనేనవా. వాళ్ళు సూదితో పొడిచినట్టు. ఎందుకయ్యా మీకు శ్రీరాముడిని విడిచిపెట్టి వాళ్ళు వచ్చేసారు? మీకు ఇళ్ళు ఎందుకు? కిం కార్యం, మీకు చేయాల్సిన పనులే ఉన్నాయి. కిందారై, మీకు భార్యలతో పని ఏమిటి? కిందనేనవా, మీకు సంపదలు ఎందుకు? పుత్రైర్వా, మీకు కుమారులు ఎందుకు? కిం సుఖైర్వాపి ఏ నా పశ్యంతి రాఘవం. రాముణ్ణి చూడలేని వాళ్ళకి ఇవన్నీ ఎందుకయ్యా? రాముణ్ణి చూస్తే చాలు, ఇవన్నీ వాటంతటవే వచ్చి పడిపోతాయి. ఏకసత్పురుషో లోకే లక్ష్మణ సహసీతయా యోను గచ్చతి కాకుస్థం రామం పరిచరం వనే. అసలు నిజంగా అదృష్టవంతుడు, భాగ్యశాలి అంటే లోకం మొత్తం మీద ఒక లక్ష్మణుడే. ఎందుకని? ఆయన హాయిగా రాములు వారితో వెళ్ళిపోయాడు. మనమే కర్మకాలి ఇక్కడ పడిపోయి మిగిలిపోయి ఉన్నాం. ఆపగా కృతపుణ్యాస్తా పద్మిన్యశ్చ సరహంసిచ. అక్కడ ఆ వనంలో నదులు ఉన్నాయి. ఆ నదులు ఎంత గొప్పవి! అసలు ఎటువంటి భావన అండి ఇది! మనుష్యుల కన్నా కూడా నదులు గొప్పవని భావించే భావన. ఎందుకని? ఆపగా కృతపుణ్యాక, అవి ఏం పుణ్యం చేసుకున్నాయో. పద్మిన్యశ్చ సరస్సులు, సరాంసి చెరువులు, సరస్సులు. ఏషు స్నాస్యతి కాకుస్థ. శ్రీరామచంద్రుడు ఏ నదిలో స్నానం చేస్తే ఆ నది పవిత్రం, ఆ నది పుణ్యప్రదం. ఆ నదే నది, మరొకటి నది కానే కాదు. ఆయన ఏ తామర పువ్వుల్ని చూస్తే అవే పువ్వులు, ఏ చెరువులో దిగితే అదే పద్మిని, మరి ఏ సరస్సులో దిగితే అదే సరస్సు. విగాక్ష్య సలిలం శుచి శోభయిష్యంతి కాకుస్థం. శోభయిష్యంతి, ఆనందింపజేస్తున్నాయి. ఎవరిని? కాకుస్థం అటవ్యో రమ్యకాననాః. రమ్యములైనటువంటి కాననములు, అడవులు అన్ని రాముడికి ఆనందాన్ని కలిగిస్తున్నాయి. వాటి జన్మ సార్థకం, మన జన్మ నిరర్థకం. ఎంత అద్భుతంగా ఇది భావన, భక్తి భావన. ఇటువంటి చక్కటి భక్తిని రామాయణం ప్రబోధిస్తున్నదంటే అటువంటి రామాయణాన్ని చదువుతున్న మనం ఎంత ధన్యులు అని భావిస్తే అది మన యొక్క ఉత్కర్షని ప్రకటిస్తుందే తప్ప మనని ఉన్నతోన్నతమైన స్థితికి నెట్టుకుంటూ పోతుందే తప్ప వేరొకటి కాదు. అందుకనే రామాయణం సర్వజన గ్రాహ్యం అన్నారు. శోభయిష్యంతి కాకుస్థం అటవ్యో రమ్యకాననాః. ఆపగాశ్చ మహానూప. నదులు, పెద్ద పెద్ద బావులు. సానుమంతశ్చ పర్వతాః. సానువులతో కూడిన పర్వతాలు. ఆ నదుల్లో ఆయన స్నానం చేస్తాడు, పర్వత సానువుల్లో విహరిస్తాడు. మహానూపాహ, ఆ పెద్ద పెద్ద బావుల్ని ఆయన దర్శిస్తాడు. అవి
ఆయనకి ఆనందాన్ని కలిగిస్తాయి. కాననం వాపి శైలం వా యం రామోభిగమిష్యతి. ఈ వేటినైనా ఇవి ఏ ఏ అడవిని రాముడు అభిగమిష్యతి, ఏ అడవిలో ఆయన ప్రవేశిస్తున్నాడో, ఏ శైలం మీద ఆయన అధిరోగిస్తున్నాడో, ప్రియాతిథిమివ ప్రాప్తం. అవి ఆ పర్వతం భావిస్తోంది, ఆహా గొప్ప అతిథి, ఆ పరమాత్మే అతిథిగా నా దగ్గరికి వచ్చాడు కదా అని ఆ పర్వతం భావిస్తోందట. అలా భావించాలి, అది భక్తి యొక్క పరాకాష్ఠ. కాననం వాపి శైలం వా యం రామోభిగమిష్యతి ప్రియాతిథిమివ ప్రాప్తం నైనం శక్ష్యంతి అనర్చితుం. ఆ తమ దగ్గరికి వస్తే ఏ నది గాని, ఏ పర్వతం గాని, ఏ అనూపం గాని, ఏ పద్మిని గాని, ఏదైనా గాని ఆయన్ని అర్చించకుండా ఎలా అర్చిస్తాయండి అంటే, నదులు తీయటి నీళ్లు ఇచ్చి అర్చిస్తాయి. పర్వతం ఏం చేస్తుంది, చక్కటి వృక్షాలని, సానువుల్ని, విహరించే ప్రదేశాలని స్వామివారికి అందించి ఆ విధంగా తమ యొక్క రుణం తీర్చుకుంటాయి. వాళ్ళు నైనం సక్ష్యంతి అనర్చితం, పూజించకుండా ఉండలేకపోతున్నాయి ఈ నదులు, పర్వతాలు ఇవన్నీ కూడా. రాముడు కాలు మోపిన ప్రదేశం అది కొండ గాని, నది గాని రాముణ్ణి అతిథిగా భావించి పూజించకుండా ఉండలేకపోతున్నాయి. అద్భుతమైన భావన. విచిత్ర కుసుమాపీడాహ, కుసుమాల తోట, కుసుమాపీడాహ, విచిత్రమైన రంగురంగుల పువ్వులతో సంపూర్ణంగా నిండిపోయినటువంటి ఆపీడాహ, కిరీటాలు, పుష్ప కిరీటాలు ధరించినటువంటి బహుమంజరి దారిణ, పూలగుత్తులు, అనేక పూలగుత్తుల్ని ధరించినటువంటి రాఘవం దర్శయిష్యంతి నగాహ, రాఘవుడికి చూపిస్తున్నాయి నగాహ ఆ వృక్షాలు. పర్వతాలు కూడా అటువంటి వృక్షాలని కలుగుండి అవి చూపిస్తున్నాయి. చెట్లు, చూడు రామా నీకోసం ఇటువంటి అద్భుతమైన రంగురంగుల పువ్వుల్ని నేను పూశాను, ఇటువంటి పూల మంజరులు ఇక్కడ ఉన్నాయి అని ప్రతి వృక్షము పోటీ పడుతున్నదా రాముడికి చూపించి తరించడానికి అని. ఇది భావన చేయవలసినటువంటి పద్ధతి. రాఘవం దర్శయిష్యంతి నగాహ భ్రమరశాలిన, ఆ పువ్వుల చుట్టూ ఇంకా చూపిస్తున్నాయి వాటి తమ యొక్క గుట్టంతా, తమ రహస్యాలనంతా, తమ దగ్గర ఉన్నటువంటి డబ్బంతా బయట పెట్టినట్టు, తమ సంపదంతా ప్రదర్శించినట్టు, తమ వైభవాన్ని సంపూర్ణంగా ప్రదర్శిస్తున్నాయి ఆ నగాహ వృక్షములు. అకాలే చాపి ముఖ్యాని పుష్పాణి చ ఫలాని చ, కాలం అయినా సరే ఆ పుష్పాలు, ఆ చెట్లు ఆ కాలంలో పూయవు, అయినా రాముడు వచ్చేసరికి అవి పూస్తున్నాయి. ఫలాని చ, ఆ కాలంలో అవి కాయలు కాయవు, ఫలాలు అవ్వవు, అయినా రాముడు వచ్చేసరికి అవి పూజిస్తున్నాయి. అంటే చరాచర ప్రకృతి రాముణ్ణి చూసి ఏ విధంగా పొంగి పులకించిపోతుందో అనే విషయాన్ని అద్భుతంగా వివరించి చెప్తున్నారు. దర్శయిష్యంత్యనుక్రోశాత్, భక్తి శ్రద్ధలతో వాటికి అవి దర్శయిష్యంతి చూపిస్తున్నాయి. ప్రస్రవిష్యంతి తోయాని విమలాని మహీధరాగా. ప్రస్రవిష్యంతి, ఆ పర్వతాలు చక్కటి నీటి సెలయేళ్ల ద్వారా నీటిని ప్రవహింపజేస్తున్నాయి. విమలాని, స్వచ్ఛమైన తోయాని నీటిని. విదర్శయంతో వివిధాన్ భూయశ్చిత్రాంశ్చ నిర్జితాన్ పాదపాహ పర్వతాగ్రేషు రమయిష్యంతి రాఘవం. విదర్శయంతో వివిధాన్ భూయశ్చిత్రాంశ్చ నిర్జితాన్ పాదపాః పర్వతాగ్రేషు రమయిష్యంతి రాఘవం. ఆ పర్వతాల మీద ఉన్న పాదపాలు చెట్లు ఎలా రాముడిని రమయింపజేస్తాయి? చల్లని గాలి వీచి. అమ్మా నా జన్మ చరితార్థమైంది, నేను స్వామికి ఆ నడక వలన వచ్చిన ఆ శ్రమని పోగొట్టి ఆయన శరీరం మీద పట్టిన ఆ చిరు చెమటని నేను పోగొట్టగలిగానని ఆ చెట్టు ధన్యమైపోయినట్టు భావిస్తుంది. మనిషి అలా భావిస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది. యత్ర రామో భయం తత్నాత్ర, రాముడు ఎక్కడ ఉంటే అక్కడ నా అత్ర భయం, అక్కడ భయం ఉండదు. నాస్తి తత్ర పరాభవ, అవమానం కూడా ఉండదు.
రాముడు ఉన్న చోట అవమానం లేదు, ఏం లేదు. ఏం జరిగినా అది మనకి శుభమే. సహి శూరో మహాబాహు పుత్రో దశరథస్య చ. ఆ దాశరథి అయినటువంటి శ్రీరాముడు మహాశూర మహాబాహు. అతడు ఎక్కువ దూరం వెళ్ళకముందే మనం వెళ్ళి ఆయన కలుసుకుందామని కొందరు అంటున్నారు. ఎలా కలుసుకుంటారు? ఎక్కడికే? ఎంతో దూరం, ఒక రోజే కదా ప్రయాణం. ఒక రోజు ప్రయాణంలో ఎంత దూరం పెడతాడు? మళ్ళీ మనం అందరం వెళదాం, వెళ్ళి ఆయన ఎక్కడున్నాడో వెతికి పట్టుకుందామని కొందరు రకరకాల భావనలు వస్తున్నాయి. పాదఛాయ సుఖా భర్తు. రాముని యొక్క భర్తు పాదఛాయ, స్వామివారి యొక్క పాదఛాయలే అంటే అడుగు జాడలే మనకి సుఖాల్ని కలిగిస్తాయి. తాదృశస్య మహాత్మన సగినాథో జనస్యాస్య సగతి సపరాయణం. అద్భుతం. సగతికి ఆయనే గతి, సపరాయణం పరాయణము పరమధర్మ పదముల గెల్లం. పరాయణం అంటే ఇంకా అంతకంటే మించిన ఆయన. అన్ని ప్రయాణాలు ఆ ఆయనంతో ఆఖరం, అదే పరాయణం. ఇంకా ఆయన చేరుకున్న తర్వాత ప్రయాణం ఎందుకు? ప్రయాణాలకి ప్రయాణం ఆయనే. అదే రామాయణం, అదే ప్రయాణం. అదే చెప్తున్నాడు. సగతి సపరాయణం సగినాథో జనస్య అస్య. ఈ జనానికి అందరికీ నాథుడు, దిక్కు, భర్త, ప్రభువు, అంత రక్షణ ఆయనే. వయం పరిచరిష్యామ సీతాం యూయంతు రాఘవం. వాళ్ళ స్త్రీలు అంటున్నారు, మేము అమ్మవారిని సేవిస్తామయ్యా, మేమంతా స్త్రీలం కదా, మీరంతా మీ మగవాళ్ళంతా వెళ్ళి స్వామివారిని సేవించండి. వాళ్ళలో వాడిని పంపక. ఇది ఎటువంటి అద్భుతమైన భక్తి! వాళ్ళకి ఎదురుకుండా రాముడు ఉన్నాడా? లేడు. వాళ్ళు విధులు పంచుకుంటున్నారు. వయం పరిచరిష్యామో సీతాం. మేము అమ్మవారిని మేము పరిచర్య చేస్తాము. యూయం తు రాఘవం. మీరంతా పోయి ఆ రాఘవుణ్ణి పరిచర్య చేయండి. ఇది పౌరస్త్రియో భర్తృన్ దుఃఖాతా తత్తదబ్రువన్. అలాగా వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఇదంతా ఏమిటి అంటే ఒక అద్భుతమైన లోకంలోకి తీసుకెళ్ళాడు మనల్ని వాల్మీకి. ప్రజలు శ్రీరాముణ్ణి విడిచిపెట్టరు. ఆనాటికి ఈనాటికి ప్రజలు రాముణ్ణి విడిచిపెట్టలేరు. మనమే భావించుకుందాం, మనం ఆనాడు అయోధ్యలో ఉన్నాం, రాముణ్ణి చూశాం, కానీ ఇంకా ఆ జన్మ బంధం వదల్లా. ఆ దశరథుడికి లాగా మరి ఇంకా మిగిలిన పాత్రలు చాలా ఉన్నాయి. అలాగా మనం ఇప్పటికీ వదలలేదు. ఇంకా అది నిన్న మొన్న జరిగినట్టుంది. మనం రాముణ్ణి దర్శించటం పర్వాలేదు, తొందరలోనే మనకి రామ దర్శన ఫల ప్రాప్తి కలిగి తీరుతుంది. ఇది మనం ఈ విధంగా మనం ఆశ్వాసించుకోవాలి, లేకపోతే కష్టం. మరి అప్పటికి ఇప్పటికీ ఏమవుతుంది? తరాలు గడిచిపోతున్నాయి, కానీ రాముణ్ణి విడిచిపెట్టడం అనేది జరగదు కూడా. నగర ప్రజలు, పౌర జానపదులు రాముణ్ణి అప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ కాల నిర్దేశం మనం బాగా జాగ్రత్తగా గమనించుకోవాలి. విడిచిపెట్టలేదు. అందుకనే ఏం చేస్తున్నాం? రామ విరహం ప్రజల్లో తగ్గటం లేదు. అదే భక్తి, అదే ప్రేమ. ఈనాటికి దేవాలయాల స్థాపన అందుకే వచ్చింది. కనపడకపోతే మరి రోజు రోజుకి ఆ కనపడకపోవటం అనేది అలా ఉంటూనే ఉంటే ఈ తమస్సు, రజస్సు వీటిని ఆ భక్తిని అధిగమించి మళ్ళీ పాతాళానికి లాగేస్తాయేమో. అందుకని భయపడి మనం ఏం చేశాం? ఆ రాముణ్ణి రోజూ దర్శిద్దాం. రోజూ దర్శించే అవకాశం లేకపోతే పర్వదినాల్లో దర్శిద్దాం, ఎక్కువసేపు దర్శిద్దాం, ఆ రాముణ్ణి ధ్యానిద్దాం అని మనం ఆ రాముణ్ణి మనం ఎదురుకుండా స్థాపించుకున్నాం. మనం పైగా ఆలయాల్లో ఆ రాముణ్ణి స్తుతిస్తున్నాం, ఆ అర్థాన్నిచ్చే మంత్రాల్ని పఠిస్తున్నాం. అవే వేద మంత్రాలు. ఎక్కడున్నాడు రాముడు? వేద మంత్రాల్లో ఉన్నాడు. కాబట్టి అక్కడ వేద మంత్రాలు, రాముడు ఎదురుకుండా నిత్యం వేద మంత్రాలు వినపడుతూనే ఉన్నాయి.
మనం వినగలిగి అర్థం చేసుకోగలిగితే, అర్థం లేకపోయినా పర్వాలా, వింటే చాలు. శృతం హరతి పాపాని. శృతం అంటే వేదం కదా, ఆ వేదం వింటే పాపాలు పోతాయి కదా. వినబడిన దానిని వినబడుతున్న దానిని వింటే పాపం పోతుంది. మరి ఆ అర్థాన్ని ఇచ్చే మంత్ర పఠనాలకి మూలంగా దేవాలయాలు ఉన్నాయి. భారతీయ జీవనానికి వేదాలు, రామాయణం మూలం అని మనకి ఇందు మూలాన ఈ అయోధ్య పౌర జానపదుల భక్తి దాని వలన మనకి అర్థమవుతుంది. అంటే రామాయణమే మూలం, భారత జాతి జీవనానికి మూల కందన్ రామాయణం అంటే ఇదే అర్థం. కానీ రాను రాను దేవాలయ భావన యాంత్రికంగా మారిపోయింది. అందరి విషయంలోనూ అలా ఉందా అంటే లేకపోవచ్చు. అంటే లేదు కాదు అని మనం చెప్పుకోవాలి. అవును మారిపోయింది అంటే దాన్ని ఎవడు మళ్ళీ వెనక్కి తీసుకురాగలడు? మనమే తీసుకురావాలి. అంటే ఈ భక్తి తరంగం ఇప్పుడు చూడండి, ఈ పౌర జానపదులు చెప్పినటువంటి ఈ భావన పరంపర, ఇది వాల్మీకి ఆయన ఎన్ని శ్లోకాలు, దాదాపు 10-15 శ్లోకాలు అడ్డు అదుపు లేకుండా చకా అది వచ్చేసినాయి. మహాప్రవాహం ఓ పెద్ద నిశ్శబ్దమైన సముద్రంలోంచి ఎక్కడో లోపల పుడుతుంది ఒక మహాతరంగం, ఒక చక్కటి వేగంతో, దాన్నే ఏమంటారు, ఒక రిథమిక్ వేగంతో, ఒక సమానమైనటువంటి పద్ధతిలో వచ్చి మనని దర్శించి మనని పలకరించి మళ్ళీ వెనక్కి వెళ్ళి ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడే లీనమైపోతుంది. మనలో భక్తి ఎక్కడి నుంచి వచ్చింది? రాముడిలో నుంచి వచ్చింది. మళ్ళీ ఎక్కడ లీనం అవ్వాలి? ఆ రాముడిలోనే లీనం అవ్వాలి. అంతే. ఇంకా మనలో నుంచి వచ్చిన భక్తి, మనలోకి రాముడి నుంచి వచ్చిన భక్తి మళ్ళీ రాముడిలో లీనమైంది అంటే మనం ఎక్కడుంటాం? ఈ శరీరం ఎప్పుడో పోతుంది. ఇది ఉంటుందా పెడుతుందా? మనం ఆ భక్తిలో అదే మోక్షము. అంటే ఆ విధంగా ఒక గంగా ప్రవాహంలాగా ఈ శ్లోకాలు మనకి ఇక్కడ దర్శనమిచ్చినాయి. చెప్పిన భావం మళ్ళీ చెప్పినా విసుగు పుట్టలేదు. అలా చెప్పారు ఈ శ్లోకాల్ని. యుష్మాకం రాఘవోరణ్యే యోగక్షేమం విధాస్యతి. మీ అందరికీ రాఘవుడు అరణ్యంలో శుభాల్ని కలిగిస్తాడు. సీతానారి జనస్యాస్య యోగక్షేమం కరిష్యతి. చెప్తున్నారుగా స్త్రీలు, మేము అమ్మవారిని పూజిస్తాం, మీరు అయ్యవారిని పూజించండి అని. మమ్మల్ని అడవుల్లో ఎవరు రక్షిస్తారు? ఆయన మమ్మల్ని రక్షిస్తాడు. అమ్మగారు మమ్మల్ని రక్షిస్తుంది. కోను అనేనా ప్రతీతేన సోత్కంఠితేన జనేన చ సంప్రీయేత అమనుజ్ఞేన వాసేన హృతచేతస. ఈ నగరంలో సజ్జన నివాస యోగ్యం కాదు. అందరికీ రాముడిపై బెంగ, వాతావరణం చిరాకును కలిగిస్తోంది. ఈ నగరంలో మేము ఉండలేం. ఎందువల్ల? రాముడు ఇక్కడ లేడు. అది రాముడు ఇక్కడ లేడు, అక్కడ ఉన్నాడు, ఇక్కడ కూడా ఉన్నాడనే భావన దీనికంటే పైది. అది మహర్షుల వల్ల అవుతుంది, సామాన్య జనుల వల్ల కాదు. వీళ్ళకి ఇంకా పరిపక్వత రావడానికి, వీళ్ళకన్నా కూడా మనం, అయోధ్య వాసుల కన్నా కూడా మనం తక్కువ స్థాయిలో ఉన్నామని భావించుకోగలిగితే అప్పుడు మనం కూడా ముందుకు సాగే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఎవరుంటారు అంటున్నారు వాళ్ళు. ఇంకా మళ్ళీ అసలు విషయంలోకి వస్తున్నారు. ఈ రాజ్యాన్ని కైకేయి పరిపాలిస్తే ఈ దేశానికి దిక్కు మొక్కు ఉండదు. ఇది దరిద్రపు దేశం అయిపోతుంది. అధర్మం అంతటా పెచ్చు పెరిగిపోయి విలయతాండవం చేస్తుంది. ఇక్కడ రక్షణ లేదు, పాడు లేదు. మరి పుత్రులతో కానీ సంపదలతో కానీ మనకేం పని? మనం వెళ్ళిపోదాం అక్కడికి. వాళ్ళ భావన తీవ్రత చూడండి. ఆ కైకమ్మ ఇక్ష్వాకు వంశానికే మాయని మత్స తెచ్చింది. ఆమె బతికి ఉన్నంత కాలం ఆమె పాలనలో మనం సుఖంగా బతకలేం. మనమే కాదు, ఎవ్వరూ సుఖంగా బతకలేరు. ఆమె వలన రాజ్యం సర్వనాశనం అయిపోతోంది. ఇంకా ఆ దశరథుడు కూడా జీవించే అవకాశం లేదు. ఆయన ఎక్కువ కాలం జీవించడు. ఇక రాజ్యంలో ఎప్పుడూ శోక వాతావరణమే, ఏడుపులు, విలాపాలు, దుఃఖమే దుఃఖం, ఆనందం అనేది ఉండదు. మీరంతా రాముని వద్దకు వెళ్ళిపోండి, లేదా కైకేయికి దూరంగా, రాముడు ఎక్కడున్నాడో తెలియదుగా, ఎక్కడికి వెళ్తామంటే కైకేయికి దూరంగా పోండి ఇక్కడి నుంచి. వాళ్ళకి ఆ విధమైనటువంటి
ఆ భావన అలా కలుగుతోంది. ఇది అయోధ్య నగరంలోని స్త్రీల విలాపం. వాళ్ళంతా పెడబొబ్బులు పట్టి ఏడు చేస్తున్నారు. ఇంతలో ఉన్నట్టుండి సూర్యుడు అస్తమించాడు. ఇచ్చేవం విలపంతీనాం స్త్రీణాం వేష్మసు రాఘవం జగామ అస్తం దినకరో రజనీచ అభ్యవర్తత. దినకర అస్తం జగామ, సూర్యుడు అస్తాద్రికి వెళ్ళిపోయాడు. రజనీచ రాత్రి అభ్యవర్తత వచ్చేసింది. ఈయన ఇలా వెళ్ళిపోతే ఆయన వెనకాలే రజని, ఆ చీకటి, ఆ రాత్రి వచ్చేస్తుంది. ఎక్కడ ఈ విధంగా వాళ్ళు విలపిస్తూ ఉండగా నష్ట జ్వలన సంపాత, ఏ ఇంట్లోనూ అగ్ని కార్యం అనేది లేదు. ఆ రాత్రి కాళరాత్రి, భయంకరమైన రాత్రి. నగరాలు ఇలా కూడా ఉంటాయా? ఉంది అయోధ్య నగరం. ప్రశాంతాధ్యయన సత్కథ లేవు. ప్రశాంత అధ్యయనం లేదు, సత్కథల యొక్క కాలక్షేపం లేదు. తిమిరేణ అభిలిప్తేన సా తదా నగరీ బభౌ. తిమిరేణ అభిలిప్తేన, పూత పూసేసింది. తిమిరం చీకటి మొత్తం దట్టంగా అల్లి రంగు వేసినట్టు వేసేసింది. అయోధ్య నగరీ చాసీత్ నష్టతారమివ అంబరం. నష్టతారమైన అంబరం లాగా. ఆ నక్షత్రాలు లేవు ఆకాశంలో. ఏమైపోయాయి? లేవు, మాయమైపోయాయి. ఆ నక్షత్రాలన్నీ మాయమైపోతే ఆకాశం ఎలా ఉంటుందో, ఈ అయోధ్య నగరం, రాముడు లేని అయోధ్య నగరం అలా ఉన్నది. అలా ఉంది అయోధ్య. సంగీత సభలు లేవు, ఉత్సవాలు లేవు, నృత్య ప్రదర్శనలు లేవు, వాద్య గోష్ఠులు లేవు, అంగళ్ళు తెరిచి లేవు, మూతపడిపోయినాయి. అయోధ్య ఎలా ఉంది? నీరంతా ఇంకిపోయినటువంటి సముద్రంలాగా ఉంది అని ఒక అద్భుతమైన ఉపమాలంకారాన్ని ప్రయోగించాడు మహర్షి వాల్మీకి. ఇది రాముడు వెళ్ళిపోయినటువంటి అయోధ్య నగర పరిస్థితిని ఎంత అద్భుతంగా వర్ణించాడు. మనందరికీ జీవ స్థితి ఎలా పరిణమించాలో దాన్ని సూచించాడు. ప్రస్తుత స్థితిని కూడా మనకి తెలియజెప్పాడు మహర్షి వాల్మీకి. స్వస్తి.